వీడేంటి బీరువా ఇలాగే తెరిచొదిలేశాడు? ఏంటే ఇంతసేపు ఎక్కడికెళ్ళిపోయావు? ఇంతకీ వాడు దొరికాడా? వాడెప్పుడు దొరకాలి? సరే రా, ఇలా వచ్చి కూర్చో, నా కాస్త సాయం చెయ్యి. అమ్మా, నేనొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? మీ అమ్మ నీకెప్పుడైనా అబద్ధం చెప్పిందా? ఏంటో అడుగు. ఒక మంచి మనిషి ఎప్పుడైనా తప్పు చేస్తాడా? మంచివాడైనప్పుడు తప్పెందుకు చేస్తాడు? తప్పు చేస్తే మంచివాడెందుకు అవుతాడే? ఒకవేళ చేస్తే? అది పరిస్థితుల వల్ల కావచ్చు. ఇంతకీ ఎవరి గురించి అడుగుతున్నావు? నాన్న గురించి. ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మీ నాన్నగారు తప్పు చేశారంటావా? ఆయన ఇలాంటి వారో నీకు తెలీదా? తెలుసు కాబట్టే ఏం జరిగిందో అని తెలుసుకోవాలని అడుగుతున్నానమ్మా. ఏంటి నువ్వు తెలుసుకోవాల్సింది? అడుగు. ఆయన గురించి నీకేం తెలియాలి? అడుగు, చెప్తాను. నీ పెళ్లికి ముందు అన్నపూర్ణ గారితో నీకు పరిచయం ఉందా అమ్మా? ఆవిడ నువ్వు ఫ్రెండ్సా? అమ్మా ఆగమ్మా, ఏమడిగినా చెప్తానన్నావు కదా, చెప్పు. అది నీకనవసరం. నాన్నగారు తప్పు చేశారని నేను అనుకోవడం లేదమ్మా. ఆయన ఎలాంటి వ్యక్తో, ఆయన వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు. కానీ నువ్వే అన్నావు కదా, మంచివాళ్ళు కూడా పరిస్థితుల వల్ల తప్పు చేయొచ్చు అని. ఈ ఊరందరూ గౌరవించే నాన్న 2 పెళ్లిళ్ళు ఎందుకు చేసుకున్నారమ్మా? అమ్మా, నిన్నే అడుగుతుంది. ముందు ఆవిని పెళ్లి చేసుకున్నారా, నిన్ను పెళ్లి చేసుకున్నారా? అసలు 2 పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? అమ్మా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి? ముందు ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నారమ్మా? చెప్పమ్మా. అమ్మా, నిన్నే అడిగేది. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? అమ్మా చెప్పమ్మా, అడుగుతుంది నిన్నే. చెప్పమ్మా, చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? ఏంటి, చిన్నతో పెద్దతో హాఫ్ సారీ కట్టుకుని ఫ్రెండ్స్ లాగా ఒకరి భుజాల మీద ఒకరు చెయ్యి వేసుకుని ఫోటో తీసుకున్నారా? ఆ ఫోటో ఇప్పటి వరకు నేను చూడలేదే. నేను చూసానని చెప్తున్నాను కదా. అవును, నువ్వు మా ఇంటికి ఎప్పుడొచ్చావు? అది ఇప్పుడు అంత ఇంపార్టెంటా? కాదు కాదు, ఇద్దరు ఫ్రెండ్సా కాదనేది తెలియాలి. నాన్నగారు ఇద్దరిలో అసలు ఎవరిని ముందు పెళ్లి చేసుకున్నారో, అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నారో అని అడిగితే అమ్మా సమాధానం చెప్పట్లేదు. ఈ విషయం తెలుసుకోవాలంటే ఒక్కరి వల్లే అవుతుంది.